హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. సో పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన రీతిలో తనదైన డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అర్జున్ రెడ్డి అనే సినిమాతో ఓవర్ నైట్లో స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ సినిమా తర్వాత గీత గోవిందం సినిమాతో 100 కోట్ల క్లబ్లోకి చేరాడు. ఆ నెక్స్ట్ చేసిన సినిమాలు అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. వరుస ఫ్లాపులతో దాదాపు సతమతం అవుతూనే ఉన్నాడు. నోటా, లైగర్ ఈ మూవీస్ రెండు ప్రమోషన్స్లో కానీ వాటిల్లో కానీ ఫుల్ హైప్ ఇచ్చారు, కానీ ప్రేక్షకుల ముందలా నిలవలేదు. ఆ తర్వాత చేసిన ఖుషి, ఫ్యామిలీ స్టార్ ఈ రెండు అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయాయి. తన కెరీర్లో ఇన్ని ఫ్లాపులు చూసిన విజయ్ దేవరకొండ VD12 అనే ఒక టైటిల్తో ప్రేక్షకుల్లో ఒక చిన్న ఉత్సాహాన్ని నింపాడు. మరి నిన్న సాయంత్రం రిలీజ్ అయిన టీజర్ అలాగే టైటిల్ అనౌన్స్మెంట్ ఈ రెండు కూడా ప్రేక్షకుల్ని బాగా మెప్పించాయి. VD12 అని అందరూ అనుకున్నారు, ఇదేనేమో వర్కింగ్ టైటిల్ అని. కానీ కింగ్డమ్ చూడ్డానికి టైటిల్ ఇంగ్లీష్లో ఉన్నా బట్ లోపల కాన్సెప్ట్ అయితే చాలా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో అదిరిపోయింది టీజర్. అలాగే మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకుంటే అనిరుద్ధ్ గురించి కూడా మనం చెప్పాల్సిన పని లేదు. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనం ఎన్నో చూసాం. హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ అలాగే విలన్కి ఇచ్చే ఎలివేషన్స్, వాటి వెనకాల ఉండే RR బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ చాలా బాగుంటాయి. మరి టీజర్ గురించి మాట్లాడుకుంటే ఓపెనింగ్ షాట్ నుంచి ఎండింగ్ షాట్ వరకు ఎర్ర సముద్రం అని దేవరాలు అంటారు కదా, సో బేసిక్గా మనకి ఇక్కడ కనపడింది అనమాట. విజయ్ దేవరకొండ డిఫరెంట్ లుక్, హెయిర్ మొత్తం తీసేసి జస్ట్ లైట్గా అక్కడ లైక్ అప్పుడే గుండు చేయించుకుని వచ్చిన హెయిర్ ఉంటుంది కదా, సో అలా అనమాట. డిఫరెంట్ లుక్, ఆ బాడీ లాంగ్వేజ్ లైక్ అంటే బాడీ లాంగ్వేజ్ కానీ అది కానీ యాక్టింగ్ పరంగా హీ ఇంప్రూవ్డ్, తనని తను చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. మరి ప్రేక్షకుల్లో అయితే ఈ కింగ్డమ్ సినిమా మీద చాలా హోప్ అయితే ఉంది. మరి దర్శకుడు గౌతమ్ తెన్నూరి ఏమి మ్యాజిక్ చేస్తాడో తెలియదు, చూడాలి. మరి నిర్మాతలు కూడా మనందరికీ తెలిసిందే, నిర్మాతల గురించి నాగవంశీ ఎటువంటి సక్సెస్ అయిన సినిమాల్ని మన ముందరికి తీసుకొస్తారు. మరి ఈ సినిమాని నిర్మిస్తూ మరి ప్రేక్షకుల ముందు May 30, 2025 అయితే రానుంది. మరి దీనికి సంబంధించిన ప్రమోషన్స్ కానీ అవి కానీ ఎలా జరుగుతాయో మరి వేచి చూడాలి. మీలో ఎంతమందికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ నచ్చిందో, అలాగే మీలో ఎంతమందికి టీజర్ నచ్చిందో కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. మరి ఈసారన్నా సక్సెస్ అందుకుంటాడో లేదో మరి చూడాలి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు ట్యాగ్ తెలుగు.